హాయ్. హలో. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు దోహిత చిన్మయి ఛానల్. ఈరోజు ఎంతో ఈజీగా ఇంట్లోనే మనం కిస్మిస్ తయారు చేసుకోవడం చూపిస్తానండి. ఫస్ట్ అయితే దానికోసం నేను గ్రేప్స్ తీసుకున్నానండి. ఒక పావు కిలో గ్రేప్స్ అయితే తీసుకున్నాను. వాటిని మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక బౌల్‌లో వాటర్ తీసుకొని హీట్ చేస్తున్నానండి. వాటర్ హీట్ అయిన తర్వాత మనం గ్రేప్స్ క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండీ! అవన్నీ ఇలా విడిగా చేసుకొని ఈ హాట్ వాటర్‌లో వేసుకోవాలండి. అవి బాయిల్ అవుతూ ఉంటాయి. ఇలా హాట్ వాటర్‌లో ఎయగానే అవి కొంచెం పెద్ద సైజుకైతే అయితాయండి. అలా అయినప్పుడు కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. చూడండి ఈ విధంగా కలర్ చేంజ్ అవుతూ వస్తాయవి. కొంచెం మెత్తగా అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి స్టెయిన్ చేసుకోవాలండి. 3 మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఇలా జాలిగిన్నె ఉంటుంది కదండీ! దానిలోకి తీసుకోవాలి. వాటర్ అంతా పోతాయి. నెక్స్ట్ మనం ఒక వైట్ క్లాత్ తీసుకొని దాన్ని ఇలా ఎండలో వేసుకోవాలండి. వేసుకొని మనం జాలిగిన్నెలో పెట్టుకున్న గ్రేప్స్ ఉన్నాయి కదండీ! వాటంతటిని ఒకదానికొకటి అంటుకోకుండా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మంచిగా ఎండలో స్ప్రెడ్ చేసుకోవాలండి. చూడండి ఇవి హాఫ్ డేకే ఇలా కలర్ చేంజ్ అయ్యి దగ్గరికయిపోయాయి. ఇదైతే ఫుల్ డేకండి. మొత్తం ఫుల్ డే ఎండబెట్టిన తర్వాత చూపిస్తున్నాను మీకు. చూడండి. ఒక 50% అయితే ఎండిపోయాయి. ఇది సెకండ్ డే టోటల్‌గా ఎండబెట్టిన తర్వాత చూపిస్తున్నానండి. చూడండి ఇంకా కిస్మిస్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఇంతేనండి చాలా ఈజీగా మనం ఇంట్లోనే మన చేతులతో చేసుకోవచ్చండి కిస్మిస్ అనేది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీగా ఉంటుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫ్రెండ్స్.